తెలంగాణ ఐపీఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెయిటేజ్ లో ఎలాంటి మార్పు లేదు. మీకు లాస్ట్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో, ఏదైతే వెయిటేజ్ ఉందో, ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో, సేమ్ ప్యాటర్న్ మీకు స్టార్ట్ అవుతుంది. సో ఫిజిక్స్ లోకి వచ్చేటప్పటికి మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏ 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 ఉంటాయి. ఆల్ క్వశ్చన్స్ కంపల్సరీ 20 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేటప్పటికి మీకు అందులో 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్ క్వశ్చన్స్ మీరు 6 ఆన్సర్ చేయాలి, 24 మార్క్స్. అయితే ఇక్కడ చాయిస్ ఉంటుంది, 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్. ఇక్కడ చాయిస్ ఉంటుంది, 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, నువ్వు 2 రాయాలి, టోటల్ 16 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాయిస్ ఉంటుంది, 2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ లో నువ్వు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రమే. తెలంగాణ స్టూడెంట్స్ కి వెయిటేజ్ వచ్చేసి ఈ 3 లెసన్ లో నుంచి మీరు కేవలం 8 మార్క్స్ చదువుతారు. LAQ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, వీటినే మనము 8 మార్క్ క్వశ్చన్స్ అంటాం. 4 మార్క్ ఏమంటారమ్మా? SAQ. 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేటప్పటికి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. వీటిలో నుంచి మీరు 4 మార్క్స్ మాత్రమే చదువుతారు. 2 మార్క్స్ కి మళ్ళీ వెయిటేజ్ చెప్తాను, ఇప్పటి నుంచి మీరు 2 మార్క్స్ వరి అవ్వక్కర్లేదు.